హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా కమ్యూనిటీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఖాళీల వివరాలు ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ రోస్టర్తో సహా మీ యొక్క క్యాస్ట్, అలాగే మీ రోస్టర్, మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ రోస్టర్తో సహా ఏ ఏ పోస్టులు మీకు వస్తున్నాయి, ఎన్ని పోస్టులు మీకు వస్తాయి, ఉమెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, మీకు ఎన్ని పోస్టులు వస్తాయి, మీ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్లియర్ కట్గా ఇక్కడ తెలిసిపోద్ది. ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డిఎస్సి వేకెన్సీ లిస్టు, అట్లాగే రోస్టర్తో పాటు ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ గమనించినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, హిందీ, సాంస్క్రిట్, తెలుగు, ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. హిందీ, సాంస్క్రిట్, తెలుగుకి బ్యాక్లాగ్ అంటే గత డిఎస్సిలో మిగిలిపోయిన పోస్టులు కూడా ఈ డిఎస్సిలో కలుపుతారు కాబట్టి వాటిని బ్యాక్లాగ్ అంటాము. అలాంటి పోస్టులు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఉంది, ఎస్జిటి పోస్టులు కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే హిందీ, హిందీ, సాంస్క్రిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అలాగే ఎస్జిటి పోస్టులు బ్యాక్లాగ్లు ఉన్నాయి. ముందు హిందీకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఇది కూడా ఇక్కడ గమనించండి. హిందీకి సంబంధించి పిహెచ్సి పోస్ట్ ఒకటి ఉంది, హియరింగ్ ఇంపైర్డ్ పోస్ట్ బ్యాక్లాగ్ పోస్ట్ ఒకటి ఉంది. అలాగే సాంస్క్రిట్కి సంబంధించి పిహెచ్ పోస్టే, ఇది కూడా విహెచ్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, ఇది బ్యాక్లాగ్. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి కూడా ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది, అది కూడా పిహెచ్ పోస్టే. పిహెచ్ పోస్టు హియరింగ్ ఇంపైర్డ్ కేటగిరీలో ఒక పోస్టు. నెక్స్ట్ ఎస్జిటిలో కూడా బ్యాక్లాగ్లు ఉన్నాయి 4. ఎస్జిటిలో కూడా 4 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. చూడండి, ఇది కూడా ఆ 4 కూడా బ్యాక్లాగ్ పిహెచ్ పోస్టులే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పోస్టులు అన్నమాట, బ్యాక్లాగ్ పోస్టులు అవి. ఓకే, నెక్స్ట్ ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, మనకు ప్రజెంట్ ఫ్రెష్ వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఏమేమి ఖాళీలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇగో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఇదిగోండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లోకల్, నాన్ లోకల్, మొత్తం 30+9 39 ఓపెన్ పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీషు ఈస్ట్ గోదావరి జిల్లా స్కూల్ అసిస్టెంటు ఇంగ్లీషు 39 ఓపెన్లో ఉన్నాయి. 39 పోస్టులు ఓపెన్ కేటగిరీ. ఓకే, ఈ ఓపెన్ కేటగిరీకి అందరూ పోటీ పడవచ్చు, ఎవరైనా పోటీ పడవచ్చు, క్యాస్ట్తో సంబంధం లేదు. ఇకపోతే బీసీఏ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీబీ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీసీ కేటగిరీలో 1, బీసీడీ కేటగిరీలో 5, అలాగే బీసీఈ కేటగిరీలో 3 పోస్టులు. అలాగే ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 1లో 2 పోస్టులు ఉన్నాయి. మీకు తెలుసు, ఎస్సీ క్లాసిఫికేషన్ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించారు. ఎస్సీకి 15% రిజర్వేషన్ ఉంది, ఆ 15%ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించారు. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 6.5%, అలాగే గ్రూప్ 3కి 7.5% ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 1, ఈ గ్రూప్ 1కి 2 పోస్టులు ఇచ్చారు, ఇంగ్లీష్ పోస్టులు. ఈడిఎస్సిలో ఈస్ట్ గోదావరి ఇంగ్లీషు గ్రూప్ ఎస్సీ గ్రూప్ 1కి 2 పోస్టులు, గ్రూప్ 2కి 6 పోస్టులు, గ్రూప్ 3కి 8 పోస్టులు ఇచ్చారు. ఇక ఇదేమో ఎస్టీ పోస్టు, ఎస్టీలకి 5 పోస్టులు ఇచ్చారు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకి 9 పోస్టులు ఇచ్చారు. ఇది మొత్తం మీద. నెక్స్ట్ హిందీ పోస్టులు. హిందీ చూస్తే, హిందీ ఈస్ట్ గోదావరి ఓపెన్లో 34 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 34 ఉన్నాయి. బీసీఏకి 5 పోస్టులు, బీసీబీకి 6 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 5 పోస్టులు, బీసీఈకి 3 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 1కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2కి 5 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 5 పోస్టులు, గ్రూప్ 2కి 5, గ్రూప్ 3కి కూడా 5. ఇక ఎస్టీకి వచ్చేసి 4 పోస్టులు. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ పోస్టులు 7. ఇవన్నీ కూడా హిందీ పోస్టులు. ఇదేమో ఇంగ్లీషు, ఇదేమో హిందీ పోస్టులు. నెక్స్ట్ సాంస్క్రిట్, స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ పోస్టులు ఉన్నాయి. ఈ స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ పోస్టులు వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీఏలో ఏమీ లేవు, 0. బీసీబీకి 1 పోస్ట్ ఉంది. ఇక నెక్స్ట్ బీసీసీకి ఏమీ లేవు, బీసీడీకి ఏమీ లేవు, అలాగే బీసీఈకి కూడా ఏమీ లేవు. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 1కి ఏమి లేవు, ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో ఏం లేవు. అలాగే ఇక్కడ చూడండి, ఎస్టీకి 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది, అంతే. ఎస్సీకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు ఉంది. నెక్స్ట్ తెలుగు పోస్టులు. తెలుగు ఈస్ట్ గోదావరి తెలుగు పోస్టులు చూసినట్లయితే రోస్టర్ ప్రకారం ఇదిగోండి, ఓపెన్ కేటగిరీలో 23 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 23,
ఇకపోతే బీసీఏకి 4 పోస్టులు, బీసీబీకి 6 పోస్టులు, బీసీసీకి మరి 1 పోస్టు, బీసీడీకి 3 పోస్టులు, అలాగే బీసీఈకి 2 పోస్టులు. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్టు, గ్రూప్ 2లో 4 పోస్టులు, గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్టీ కేటగిరీకి 3 పోస్టులు, ఎస్టీలకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి. నెక్స్ట్ తెలుగు తర్వాత మనకి చూసినట్టయితే బయాలజికల్ సైన్స్. తెలుగు తర్వాత బయాలజికల్ సైన్స్. ఇక్కడ చూడండి, బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఇక్కడ గమనించినట్లయితే మరి ఓపెన్లో 41 పోస్టులు ఉన్నాయి. బయాలజీ ఓపెన్లో 41, అలాగే బీసీఏలో 8 పోస్టులు, బీసీబీకి 10 పోస్టులు, బీసీసీకి 1, బీసీడీకి 7, అలాగే బీసీఈకి 4 పోస్టులు. ఇక ఎస్సీ గ్రూప్ 1 1, గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 7, ఎస్సీ గ్రూప్ 3 7 పోస్టులు. అలాగే ఇక్కడ చూడండి, ఎస్టీ కేటగిరీలో 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 10 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 10. నెక్స్ట్ మ్యాథ్స్. ఈ మ్యాథ్స్కి చూసినట్లయితే మ్యాథ్స్లో 24 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. ఇక బీసీఏకి 4 పోస్టులు ఉన్నాయి, బీసీబీకి 7 పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్, బీసీసీకి 1 పోస్ట్ ఉంది, బీసీడీకి 5 పోస్టులు, బీసీఈకి 3 పోస్టులు, అలాగే ఎస్సీ గ్రూప్ 1కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2కి 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 6 పోస్టులు. ఇకపోతే ఎస్టీకి 3 పోస్టులు, 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు. ఇవి మ్యాథ్స్ పోస్టులు ఉన్నాయి, మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ కేటగిరీలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఈస్ట్ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు అనమాట. ఈ పీడీ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓపెన్లో మొత్తం 85 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో మొత్తము 85 పోస్టులు. ఏది ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓపెన్లో 85 పోస్టులు ఉన్నాయి. 85. తర్వాత బీసీఏకి 15 పోస్టులు ఉన్నాయి, బీసీబీకి 21 పోస్టులు ఉన్నాయి, బీసీసీకి 2 పోస్టులు, నెక్స్ట్ బీసీడీకి 14 పోస్టులు, అలాగే బీసీఈకి 8 పోస్టులు. అలాగే ఎస్సీ కేటగిరీలో ఎస్సీ గ్రూప్ 1కి 3, గ్రూప్ 2కి 14, గ్రూప్ 3కి 15 పోస్టులు. అలాగే ఎస్టీకి 13 పోస్టులు, 13, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 20 పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ పిఎస్కి సంబంధించి ఇక్కడ గమనిస్తే మొత్తం 29 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ ఈస్ట్ గోదావరి జిల్లా ఫిజికల్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో 29 పోస్టులు. తర్వాత బీసీఏకి 5 పోస్టులు ఉన్నాయి, బీసీబీకి 6 పోస్టులు, బీసీసీ 1, అలాగే బీసీడీ 5 పోస్టులు, నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు. ఇక ఎస్సీ కేటగిరీలో ఎస్సీ గ్రూప్ 1కి 2 పోస్టులు, గ్రూప్ 2కి 4 పోస్టులు, గ్రూప్ 3కి 5 పోస్టులు, గ్రూప్ 4కి 4 పోస్టులు. గ్రూప్ 4 ఉండదుగా మనకి ఎస్టీకి 4 పోస్టులు, ఎస్టీకి 4 పోస్టులు. ఇకపోతే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ స్టడీస్. మనకి లాస్ట్గా సోషల్ స్టడీస్ చూసినట్లయితే ఇంకా ఎస్జిటి కూడా ఉంది, ఎస్జిటి పోస్టులు కూడా ఉన్నాయి. సోషల్ స్టడీస్ చూద్దాం. సోషల్ స్టడీస్ చూస్తే మొత్తం ఓపెన్లో 55 పోస్టులు ఉన్నాయి. సోషల్ స్టడీస్ ఈస్ట్ గోదావరి ఓపెన్లో 55 పోస్టులు. బీసీఏకి 10 పోస్టులు, బీసీబీకి 13 పోస్టులు, బీసీసీ 1, బీసీడీ 9 పోస్టులు, బీసీఈకి 5 పోస్టులు. ఇక ఎస్సీ కేటగిరీ చూద్దాం. ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి 1 పోస్ట్ ఉంది, గ్రూప్ 2కి 9 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3కి 8 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్టీ కేటగిరీలో 9 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వాళ్ళకి 12 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎస్జిటి పోస్టులు అండి.
ఇది ఎస్జిటి, ఇది ఎస్జిటి. ఈ రెండు ఎస్జిటికి వచ్చేసరికి ఇక్కడ చూడండి లోకలు ఓపెను. మీకు తెలుసు లోకల్ అంటే ఆ డిస్టిక్ లోకల్ వాళ్ళు మాత్రమే దాన్ని అప్లై చేసుకోగలరు. అదర్ డిస్టిక్ వాళ్ళు కానీ అదర్ స్టేట్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఈ ఓపెన్ పోస్టులకి పోటీ పడవచ్చు వాళ్ళు. కాకపోతే ఈ పోస్టులకు కూడా వాళ్ళకి 20% ఇస్తారు కాబట్టి వాళ్ళు టాప్లో ఉంటే వస్తాయి, లేదంటే ఇవి కూడా లోకల్ క్యాండిడేట్స్కే పోతాయి. ఇకపోతే ఎస్జిటి పోస్టులు చూస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు, మొత్తం 133 + 33 ఎంత 166 పోస్టులు ఉన్నాయండి ఓపెన్లో. ఎస్జిటి పోస్టులు ఈస్ట్ గోదావరి జిల్లా ఓపెన్ పోస్టులు 166 ఉన్నాయి. ఎస్జిటి ఓపెన్ 166. తర్వాత బీసీఏ కేటగిరీకి 29 పోస్టులు, బీసీబీ కేటగిరీకి మరి 41 పోస్టులు, అలాగే బీసీసీకి 4 పోస్టులు, బీసీడీకి 31 పోస్టులు, బీసీడీ 31, బీసీఈకి 17 పోస్టులు, అలాగే ఎస్సీకి వస్తే ఎస్సీ గ్రూప్ 1కి 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2కి 26 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి మరి 34 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 34 పోస్టులు, ఎస్టీకి వచ్చేసరికి 24 పోస్టులు. ఇక ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 39, ఈ యొక్క 43 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 43, ఎస్టీకి 25. ఓకే, ఇది ఎస్జిటి పోస్టులు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి యొక్క రోస్టర్ వేకెన్సీ పొజిషన్ అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు కావాలంటే, ఇదిగోండి రోస్టర్ వేకెన్సీ పొజిషను ఈస్ట్ గోదావరి జిల్లా. ఓకే, ఈస్ట్ గోదావరి జిల్లా రోస్టర్ వేకెన్సీ పొజిషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి దీన్ని రివైండ్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.